భగవద్గీత 2 అధ్యాయం 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. పుట్టిన అన్ని ప్రాణులు పుట్టక ముందు కనిపించవు, బతుకున్నప్పుడు కనిపిస్తాయి, చనిపోయాక మళ్ళీ కనిపించవు. అలాంటప్పుడు దీనికోసం ఎందుకు బాధపడాలి? తాత్పర్యం: ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు, ఆత్మ లేదని నమ్మేవాళ్ళు అని 2 రకాల వారు ఉంటారు. ఈ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అనుకున్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మ లేదని నమ్మే వాళ్ళని వేదాలు తెలిసిన వాళ్ళు నాస్తికులు అంటారు. కానీ కేవలం వాదన కోసం ఆ నాస్తికుల మాటని నిజం అనుకున్నా కూడా బాధపడడానికి ఏ కారణం లేదు. ఆత్మ సంగతి పక్కన పెడితే ప్రపంచం పుట్టక ముందు ప్రకృతిలోని వస్తువులేవి కనిపించవు. ఆ కనిపించని సూక్ష్మ స్థితి నుంచే అన్ని బయటపడతాయి. ఎలాగంటే ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి వస్తాయి. భూమి నుండి చాలా రకాల వస్తువులు తయారవుతాయి. ఉదాహరణకు మట్టితో పెద్ద భవనం కడతారు. దానిని పడగొట్టినప్పుడు అది మళ్ళీ కనిపించకుండా చిన్న చిన్న రేణువులుగా మారిపోతుంది. శక్తి ఎక్కడికి పోదు. కానీ కాలగమనంలో వస్తువులు ఒకసారి కనిపిస్తాయి, ఒకసారి మాయమవుతాయి. అంతే తేడా. మరి అలాంటప్పుడు అవి కనిపించినా కనిపించకపోయినా బాధపడడం ఎందుకు? ఎలా చూసినా కనిపించని స్థితిలో కూడా వస్తువులు పూర్తిగా నాశనం అయిపోవు. మొదట్లోనూ చివర్లోనూ అన్ని కనిపించకుండానే ఉంటాయి. కేవలం మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల పెద్ద తేడా ఏమీ రాదు. ఒకవేళ భగవద్గీతలో చెప్పినట్టు ఈ శరీరాలు ఎప్పటికైనా నశించిపోతాయి. అంతవంత ఇమే దేహ, కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. నిత్య సోక్తాహ శరీరినః అనే మాటను నమ్మితే శరీరం అనేది కేవలం ఒక బట్ట లాంటిది అని గుర్తుంచుకోవాలి. మరి బట్టలు మార్చినందుకు ఎవరైనా బాధపడతారా? శాశ్వతమైన ఆత్మతో పోలిస్తే ఈ శరీరానికి అసలైన ఉనికి లేదు. ఇది ఒక కళ లాంటిది. కళలో మనం ఆకాశంలో ఎగురుతున్నట్టు లేదా రాజుల రథం మీద కూర్చున్నట్టు అనుకుంటాము. కానీ మెలకువ వచ్చాక చూస్తే మనం ఆకాశంలోనూ లేము, రథం మీద కూడా లేము. శరీరం అనేది శాశ్వతం కాదు అనే నిజం ఆధారంగానే వేదాలు జ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి ఆత్మ ఉంది అని నమ్మినా నమ్మకపోయినా శరీరం పోయినందుకు బాధపడాల్సిన పనే లేదు.